హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అయితే ముందుగా దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నేను. ఆ చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు అలా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చికెన్ని పక్కన పెట్టడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. మీరు చికెన్ కర్రీకి చేసినా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దానిలో నీళ్ళన్నీ ఉంపేసి చికెన్ని గట్టిగా పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లవరు, జాపత్రి, కసూరి మేతి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ షాజీరా, 2-3 బిర్యానీ ఆకులు, హాఫ్ స్పూన్ లెమన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ లెమన్ సాల్ట్ లేదనుకుంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ని ఈ పొడుల్ని అన్నీ ఈ విధంగా బాగా మిక్స్ చేయడం వలన చికెన్ అనేది చాలా టేస్ట్ మారుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు రైస్ తీసుకున్నానండి. అంటే నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో రైస్ తీసుకున్నాను. వాటిని బాగా కడుక్కొని 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి దానిలోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అంటే మనం చికెన్ బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అడుగు మందం ఉన్న ప్యాన్ని తీసుకొని దానిలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరుక్కొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అలా అని చెప్పి ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు. ఆనియన్స్ ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేయాలి. దాన్ని 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టి చికెన్లో వాటర్ దిగి చికెన్లో వాటర్ ఇంకిపోయిన వరకు సిమ్లో మాత్రమే చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ కుక్ అవుతున్నప్పుడు వేరొక స్టవ్ మీద మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, కొంచెం కసూరి మేతి, బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని రైస్ని ఈ విధంగా 50% కుక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. అంటే రైస్ని పట్టుకుంటే ఈ విధంగా విరిగే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుంటున్న చికెను ఈ విధంగా చక్కగా పైకి ఆయిల్ తేలుతూ మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని మొత్తం ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనకి వేరొక స్టవ్ మీద కుక్ అవుతున్న రైస్ని అడుగున ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ని మనం ఇక్కడ వేస్తున్నప్పుడు కూడా రైస్ అనేది అక్కడ స్టవ్ ఆన్లోనే ఉండాలి. తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ కొద్దిగా, తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఈ కలర్ వస్తేనే ఈ విధంగా క్రంచీగా ఉంటాయి కాబట్టి ఈ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత అదేవిధంగా మళ్ళీ కుక్ చేసిన రైస్ కొద్దిగా, మళ్ళీ మనం
చికెన్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అదేవిధంగా ఒక 2-3 లేయర్ల వరకు ఇదే స్టెప్స్ ఫాలో అవుతూ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నిజంగా టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ప్రాసెస్ అయితే సింపులే కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇంకొక లేయర్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫైనల్గా రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిని ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు చాలండి. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ అడుగున మాడొస్తుంది. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసేలోగా రైస్ చక్కగా కుక్ అవుతుంది. పర్ఫెక్ట్ కుక్ అయిందని తెలుసుకోవాలి అంటే ఒక గరిటెని ఈ విధంగా సైడ్స్లో పెడితే వాటర్ ఏం లేకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంది అంటే అది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో నుండి ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా ఏదైనా కొద్దిగా వెయిట్ని పెట్టుకోవాలి. కొద్దిమంది గోధుమ పిండిని చపాతీ పిండిలా చేసి కూడా పెడతారండి. అలా కన్నా కూడా ఇలా చేసినా సరే పర్వాలా. అయితే ఇప్పుడు మనం 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసేలోగా మన పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా బిర్యానీ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నిజంగా పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.